హాయ్ ఎలా అండి అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదండి బ్లౌజ్ సింగిల్ బ్లౌజ్ కటింగ్ అండి. చాలా ఈజీ అండి. ఆది బ్లౌజ్తోనే కటింగ్ అండి. ఈజీ మెథడ్లోనే 10 మినిట్స్లోనే మీకు ఈజీగా అయితే ఏ విధంగా కట్ చేయాలో చూపించేస్తానండి నేను. అంటే బ్లౌజు మనము షోల్డర్ జారకుండా ఉండాలనేసి అని అంటాం కదా. చాలామంది బ్లౌజ్ కుట్టుకుంటారు. కుట్టుకున్న తర్వాత ఎంత పర్ఫెక్ట్గా కుట్టుకున్నా కూడా సరే భుజాలు అనేది చాలామందికి జారుతున్నాయి అనేసి అని చెప్పేసి కంప్లైంట్ అయితే ఇస్తారనమాట. ఈ భుజాలు అనేది జారకుండా ఉండడానికి నేనైతే టిప్ అయితే చెప్తానండి. చాలా ఈజీ అండి. పట్టి లాగినా కూడా సరే మనకి భుజం అనేది జారకుండా ఉంటుందండి. చూడండి ఒకసారి. మామూలుగా నేనైతే 80 సెంటీమీటర్ల బిట్ అయితే ఒకటి తీసుకునేసానండి. బ్లౌజ్కి ఎంత కావాలో సైజ్ బట్టి అయితే తీసుకోవచ్చు. లావుగా ఉండే వాళ్ళకైతే మరి లావుగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే మాత్రం మీటర్ బిట్ అయితే కావాలి, కంపల్సరీ అవసరం అండి. నేనైతే ఆది బ్లౌజ్ అయితే ఆ విధంగా అయితే మడతేసి పెట్టుకునేసానండి. చాలా ఈజీ మెథడ్ అండి. ఈజీగా ఉంటుందండి ఈ కటింగ్ అనేది. చాలా కటింగ్స్ అయితే వచ్చండి, కానీ ఈ కటింగ్ అయితే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుందండి ఈ మెథడ్ అనేది. చాలామంది షోల్డర్ అయితే జారిపోతున్నాయి అనేసి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. నేనైతే ఇంతవరకు అయితే కటింగ్ గురించి నేనైతే ఛానల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. షోల్డర్ గురించి నాకైతే ఇంకొక ఛానల్ అయితే ఉంది. చాలామంది కంప్లైంట్ అయితే ఇస్తున్నారు, అక్క షోల్డర్ జారకుండా ఈ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలి, కట్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని చెప్పేసి అడిగారని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో చూపిద్దాము అనేసి అని చెప్పేసి ఇప్పుడైతే నేను వీడియో తీస్తున్నాను. చూడండి, నేనైతే బ్యాక్ పార్ట్ అయితే తీసుకునేసాను. బ్యాక్ సైడు మామూలుగా 80 సెంటీమీటర్ల పీస్ అయితే నాకు కొలత ప్రకారం అయితే నేను బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటానండి. మనకి బ్లౌజ్ ఎంత ఉందని చెప్పేసి పన్నా ఎంత ఉందో తీసుకునేసి మనము నడుము ఎంత వెడల్పు ఉందో 2 మడతలకు అయితే మడత వేసుకున్నాం కదండి, ఎంత ఉందో సైజ్ చూసుకునేసి మడత అయితే పెట్టుకునేయాలండి. చాలా ఈజీ అండి. నేను కొలత లేకుండా అయితేనే చూపిస్తున్నాను. నేను ఆది బ్లౌజ్ ప్రకారం అయితే చూపిస్తున్నాను. టేప్ కొలత ఏం అవసరం లేదండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి ఈ టిప్ అనేది. చూడండి, పెట్టేసుకున్నాను కదా. ఈ విధంగా ఈ మడత ప్రకారం అయితేనే మీరు చేసేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. మడతలు ఏమీ లేకుండా చూసుకోండి బ్లౌజ్కి అనేది, ఆది బ్లౌజ్కి. షోల్డర్ దగ్గర అనేది డీప్ అనేది అవసరం లేదండి, కొద్దిగా తగ్గించుకుంటే చాలు. మనకి నెక్ దగ్గర అయితే డీప్ అనేది మనం పెట్టుకోవాలి. నెక్ దగ్గర మాత్రమే డీప్ పెట్టుకున్నామంటే మనకు షోల్డర్ దగ్గర కొద్దిగా తగ్గించుకుంటే చాలండి. వెడల్పు అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనకి అప్పుడు భుజం అనేది జారకుండా ఉంటుందండి. చాలా ఈజీ మెథడ్ అండి ఇది. అంతే అండి, ఇంకేం టిప్ అనేది మనం పాటించిన అవసరం లేదు. చూడండి, అంతే కొలత ప్రకారం ఎగ్జాక్ట్లీ ఆ విధంగానే పెట్టేస్తాం మనము బ్లౌజ్కి. చూడండి, కిందకి నెక్ దగ్గర కింద డీప్ అయితే వచ్చేసింది కదా, ఇక్కడ కొద్దిగా తగ్గించుకున్నాం కదా. చూడండి, అంతే అండి. దాని ప్రకారం మనం కొలత అనేది పెట్టుకుంటే మనకి ఈజీగా షోల్డర్ అనేది జారకుండా ఉంటుందండి. అంతే అండి, మామూలుగా యాజ్ టీజ్గా ఇంకా కొలత పెట్టుకునేసి చాక్ పీస్తో మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి, ఆ కొలత ప్రకారం అయితే నేను ఈ విధంగా అయితే కొలత అయితే పెట్టుకునేసాను. ఇక్కడ డీప్ నెక్ అనేసి అన్నాను కదా, డీప్ నెక్ దగ్గర అయితే నేను కొద్దిగా లోత్ అనేది తీసుకునేసి రౌండ్ నెక్ అయితే తీసుకునేసాను నేను. ఇక్కడ మనకి సంఖ భాగంలో మన వేలు ఉంటుంది కదా, వేలికైతే మనం 1 ఇంచ్ అనేది కొద్దిగా తీసుకుంటే చాలండి. మనకి ఆ రౌండ్కి సరిపోతుంది, ఆ మూల క్రాస్కి. అంతే అండి, బ్యాక్ నెక్ ఇది చాలా ఈజీ మెథడ్ అండి. చాలా ఈజీగా ఉంది కదండి, చూడమే ఈజీగా అర్థమైపోతుంది. అంతే అండి. ఈ విధంగా మనము షోల్డర్ దగ్గర అయితే కొద్దిగా మనము ఇంచ్ అనేది తగ్గించుకునేసి నెక్ అనేది డీప్గా పెట్టుకునేస్తే సరిపోతుందండి. యాజ్ ఇట్ ఈజ్గా ఇంకేం అవసరం లేదండి. మనకి ఖచ్చితంగా ఈజీగా మనకి షోల్డర్ అనేది జారకుండా ఉంటుందండి. ఇంకేం అవసరం లేదండి. ఎలాంటి టిప్ అయితే ఇదే. ఈ టిప్ అనేది చిన్న మార్పులు అనేది చేసుకుంటే సరిపోతుందండి మనము. అంతే ఫ్రెండ్స్, ఇది బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ అయితే ఇంక కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ అయితే ఇంకా నేను బ్లౌజ్ అయితే ఆల్ట్ బ్లౌజ్ ఉంది కదా, ఫ్రంట్ అయితే తీసేసుకుంటున్నాను నేను. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఆ విధంగానే డీప్ నెక్ అనేది తీసుకోవాలండి. పైన భుజం ఉంది కదా, షోల్డర్ దగ్గర అయితే కొద్దిగా అయితే తీసుకుంటే సరిపోతుందండి. నేనైతే క్రాస్ కటింగ్ అయితే కట్ చేసుకోవడం లేదు, మామూలు కటింగ్ అయితే నేను కట్ చేసుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీకు ఒక రిక్వెస్ట్ అండి, చిన్న రిక్వెస్టు. మీకు అర్థమైనట్లయితే ఉంటే నాకు ఒక్కసారి కామెంట్ చేయండి.
ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా బ్లౌజ్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, స్టిచ్చింగ్ పరంగా, కటింగ్ పరంగా డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కానీ కామెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను మాత్రము మీకు యూజ్ అయ్యే టిప్స్ అయితే నేను చాలా చెప్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడ కూడా ఫ్రంట్ ఉంది కదండి, ఫ్రంట్ పార్ట్లో కూడా ఆ విధంగానే కొద్దిగా తక్కువగా తీసుకుంటే చాలండి. నెక్ అయితే మాత్రం డీప్గా తీసుకుంటే సరిపోతుందండి. మనకి భుజం అనేది జారకుండా ఉంటుందండి. మామూలుగా ఎలా మనము ఇంకా డాట్స్ అన్నీ పెట్టుకుంటామో ఆ విధంగా డాట్స్ పెట్టి కట్ చేసుకునేది సరిపోతుందండి. నేను ఇప్పుడు మాత్రం బ్లౌజ్ కటింగ్ అంటే ఉతారుగా మీకు నేను చూపించానండి. భుజాలు జారకుండా ఉండడానికి మాత్రమే నేను చూపించాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? బ్లౌజ్ మీకు బాగా పూర్తిగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలనేసి అంటే మాత్రం నాకు కామెంట్ చేశారంటే ఖచ్చితంగా నేనైతే మాత్రం ఈసారి బ్లౌజ్ అనేది చాలా ఈజీగా మీకు ప్రతి ఒక్క మెజర్మెంట్తో కూడా నేను ఖచ్చితంగా అన్నీ కూడా చిన్న టిప్స్తో కూడా నేను చెప్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బ్లౌజ్ కటింగ్స్లో కూడా మనకి చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయండి. చాలా ఈజీ మెథడ్లో మీకు ఏ విధంగా కావాలనేసినా కూడా సరే, మీకు కొలత ప్రకారం కావాలి, టేప్ కొలత అయితే కావాలి అనేసి అంటే చెప్తే మాత్రం ఖచ్చితంగా అది కూడా నేను చూపిస్తానండి మీకు. ఆల్ది బ్లౌజ్ లేకుండా కూడా మీకు ఏ మెథడ్లో కావాలన్నా కూడా ఆ మెథడ్లో అయితే మీకు నేను ఈజీగా అయితే ఏ విధంగా కట్ చేసుకోవాలని చెప్తానండి. ఫ్రాక్ కటింగ్ అన్న కటింగ్ కూడా మీకు చెప్తానండి నేను. అది కూడా ఈజీ మెథడ్లో ఏ విధంగా కట్ చేసుకోవాలని మాత్రం నేను ఖచ్చితంగా మీకు నేను చూపిస్తానండి. టేప్ కొలత అయితే మాత్రం ఈజీ మెథడ్లో అయితే. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఏ విధంగా కావాలనేసి అన్నా కూడా, ఏ స్టిచ్చింగ్ అయినా, ఏ కటింగ్ అయినా కూడా సరే నేను ఈజీ మెథడ్లో మీకైతే నేను చెప్తానండి. అంతే అండి. ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా జాయింట్ చేసుకునేసి మనమైతే కుట్టుకున్నామంటే అస్సలు షోల్డర్ అనేది జారదండి. ఎప్పుడైనా కూడా సరే షోల్డర్ దగ్గర అనేది మనం కొలత అనేది కొద్దిగా తక్కువ తీసుకుంటే సరిపోతుందండి. మామూలుగా అయితే ఉతారుగా నేను చెప్తున్నాను. ఎలా అంటే ఇప్పుడు టేప్ కొలత ఏమన్నా ఉంటుంది కదా, టేప్ కొలత అయితే మాత్రము 1.25 కాలించి ఉంటుంది కదా, 1.25 కాలించికి అయితే మాత్రం మనము 1 ఇంచు తీసుకుంటే సరిపోతుందండి. మనకి కొద్దిగా తగ్గించుకోవాలి.